ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూసి నవ్వుకున్నాను. ఆయన ఎవరంటే పాస్టర్ జోసెఫ్ గారు. ఆ వీడియో చూసి నవ్వుకున్న తర్వాత నేను వాట్సాప్‌లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని చూశాను. ఏంటి అని చూస్తే ఒక పాస్టర్ గారు ఒక విషయాన్ని ఆ గ్రూప్‌లో షేర్ చేశారు. అదేంటంటే నిన్న రాత్రి జోసెఫ్ గారు గుంటూరులో వాక్యం చెప్పిన తర్వాత ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళే లోపే ఆయన మరణించారు లేదా నిద్రించారని ఆ విషయాన్ని ఆయన గ్రూప్‌లో పెట్టడం జరిగింది. నిజంగా చాలా తీసుకోలేనటువంటి విషయమని చెప్పాలి. ఎందుకంటే మేము కూడా ఆయనను క్రిస్మస్‌కి ఆహ్వానించాలి అనే ఆలోచనలలో ఉన్నప్పటికీ కూడా ఈ లోపులోనే ఆయన అలాగా మరణించడం అనేది చాలా దారుణమనే చెప్పాలి. అంటే మేము అనుకున్నాం గానీ, ఆహ్వానించాలనుకున్నాం గానీ మళ్ళీ డేట్ ఆయనకైతే ఇవ్వలేదు. సెలెక్ట్ చేయలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని సామాజిక ప్రాబ్లమ్స్ కారణంగా. ఈ విషయం నేనెందుకు మీకు షేర్ చేస్తున్నానంటే, ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. సో, ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలని, ముఖ్యంగా ఆ యొక్క కుటుంబం యొక్క ఆదరణ కోసం మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నిజంగా అలాంటి ఒక వ్యక్తిని కోల్పోవడం అనేది కొంచెం బాధాకరం. ఎందుకంటే, ఆయన తెలుగు 2 రాష్ట్రాల్లో కాకుండా కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా ఆయన సుపరిచితుడు. సో, అలాంటి వ్యక్తిని త్వరగా కోల్పోవడం అనేది చాలా బాధాకరం. సో, ఈ విషయం నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆయనకొక యూట్యూబ్ ఛానల్ కూడా లేదు. సో, సాధ్యమైనంత వరకు ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఆ యొక్క కుటుంబం యొక్క ఆదరణ కోసం కూడా మీరందరూ ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు చెప్పి ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.